వారణాసి అనే పేరు వినగానే అసలు వెళ్ళగలమా అనే భావన ముందుగా మెదులుతుంది. ఒకప్పుడు కాశీకి వెళ్ళాలంటే అదేదో పెద్ద ప్రయాణం. తిరిగి వస్తామో రామో అనే అనుమానం. కాశీకి వెళ్ళాలి అనే కోరిక అది పెద్దది అప్పటి మనుషులలో. కాశీ దర్శనం అంటే ప్రయాణం మాత్రమే కాదు, జీవితంలో దక్కాల్సిన అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రయాణాలు సులభమయ్యాయి. తరాలు కదిలాయి. మనుషులు మారారు. ఏమి మారినా సరే, కాశీ గొప్పతనం మాత్రం మారలేదు. వారణాసిలో అడుగుపెట్టగానే ఓ ఆధ్యాత్మికమైన భావన ఎవరికైనా కలిగి తీరాల్సిందే. అడుగడుగున దేవాలయాలు, ప్రతి గుడికి ఒక కథ, గంటల శబ్దం, వాటితో పాటు ధూపపు సువాసనలు, భక్తుల గొంతుల్లో శివనామస్మరణ. అసలు ఆ పురాతన నగర వీధులలో నడుస్తుంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన భావన కలుగుతుంది. ఒకవైపు భక్తి, ఒకవైపు జీవితం, మరోవైపు మరణం. చాలా విచిత్రంగా ఒకే నగరంలో కనిపిస్తాయి. అది కూడా ఒకే చోటు ఉన్నట్టుగా ఉంటాయి. కాశీకి వెళ్ళడం అంటే ఒకే ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళామో అనడం కంటే, మన మనసుని మనమే కొత్తగా కలుసుకోవడానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ నగరంలో ప్రతి అడుగు ఒక అనుభూతే, ప్రతి మలుపు ఒక కథే, ప్రతి శబ్దం వెనుక ఒక భక్తి భావమే. స్వయంగా అనుభూతి చెందుతాం. ఉదయం మొదలైన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ నగరం తన దారిని తాను జీవిస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసినా మనుషుల సందడి. ఆ సందడిలో కూడా ఏదో ప్రశాంతత. కొందరు పూజకు వెళ్తూ కనిపిస్తారు. మరికొందరు తమ జీవితాల కోసం పోరాడుతూనే కనిపిస్తారు. ఇంకొందరు మనసులోని కోరికలతో అక్కడికి వస్తుంటారు. అక్కడ భక్తి ప్రత్యేకంగా ఒక భాగం మాత్రమే కాదు, జీవితం మొత్తంలో కలిసిపోయిన ఒక విధానం. పుట్టుకతో పాటు చివరి మజిలీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తుంది. అందుకేనేమో మనిషి మరో జీవితాన్ని కూడా సరికొత్త కోణాలలో కేవలం అక్కడ వారణాసిలోనే చూడగలుగుతాడు. ఏం చేసినా, ఎంత దూరం పరిగెత్తినా, చివరికి ఏమవుతామో ఆ నగరం నిశ్శబ్దంగా మనకి గుర్తు చేస్తుంటుంది. కళ్ళ ముందు కనిపించే చిత్రం కాదు వారణాసి నగరం. మెల్లిగా మనసులో ముద్ర వేసుకున్న చెరిగిపోని జ్ఞాపకం. వారణాసి వెళ్ళినప్పుడు మనం ఫోటోలు తీస్తాం, జ్ఞాపకాలు దాచుకుంటాం, చూసిన ప్రతి దృశ్యాన్ని మనతో పాటు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ కాశీని మొత్తం ఒకే జ్ఞాపకంగాను, ఒకే ఫోటోగాను బంధించడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అది కనిపించే ప్రదేశాల కంటే కనిపించని అనుభూతులతో నిండిపోయి ఉన్న నగరం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం మన మనసు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ వీధులలో నడుస్తున్నట్టుంటుంది. ఏదో ఒక క్షణంలో ఆ శబ్దాలు కూడా గుర్తుకొస్తుంటాయి. కారణం లేకుండానే ఆ నగరం మన తలంపులోకి వస్తుంది. బహుశా అదేనేమో కాశీకున్న ప్రత్యేకత.